నమస్తే వెల్కమ్ టు టీవీ 45 నేను సిద్ధు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈడీఐటీ దాడులపై స్పందించిన మంత్రి గంగుల అధికారులకు పూర్తిగా సహకరిస్తానన్న మంత్రి. ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ ప్రమాణ స్వీకారం స్పీకర్ పోచారం ఆధ్వర్యంలో బాధ్యతలు. తన ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానాలు ఫామ్ హౌస్ కేసులోకి రాజ్ భవన్ ను లాగాలని చూశారన్న గవర్నర్. మోదీ పర్యటన నేపథ్యంలో నిరసనలకు వామపక్షాల పిలుపు ఏయూ కాలేజ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఆంక్షలు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే గ్రైనైట్ మైనింగ్ అక్రమాలపై ఈడీఐటీ అధికారులు తెలంగాణలో పలు ప్రాంతాలలో దాడులు చేశారు. సోదాల్లో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు పత్రాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ ఈ సోదాలపై స్పందించారు. దుబాయ్ పర్యటన ముగించుకొని తెలంగాణకు వచ్చారు. గడిచిన 30 ఏళ్లుగా తాను గ్రైనైట్ వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. అయితే ఏనాడు తాను నిబంధనలను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. తనపైన తన వ్యాపారాలపైన చాలా మంది ఐటీ ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానం ఉందని గవర్నర్ తమిళిసై ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కాదని ఫామ్ హౌస్ కేసులో రాజ్ భవన్ ను ఇరికించాలని చూశారని ఆమె ఆరోపించారు. గతంలో తుషార్ రాజ్ భవన్ లో ఏడీసీగా పనిచేశారని తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగానే తీసుకొచ్చారని ఆమె ఆరోపించారు. ఏ విషయంపైనైనా మాట్లాడేందుకు సిద్ధమని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు వచ్చాయని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఒక్కొక్క బిల్లును సక్రమంగా పరిశీలిస్తున్నట్లు కానీ ఈలోపే తప్పుడు ప్రచారం జరిగిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. All these gimmicks are created and this why these confusions are created. And another thing, in the tape issue they wanted to drag Raj Bhavan and they mentioned Tushar. Tushar was my ADC and they are tweeting in their official Twitter handle that Raj Bhavan is involved. Then immediately Raj Bhavan rebutted. I doubt my phone is taped. My privacy is interfered. Why you wanted? Because Tushar, my former ADC, was calling me 2 days to wish me Deepavali and he was in Hyderabad. Why that name is dragged? After that only they have mentioned Tushar Mehta. In the initial days they were mentioning Tushar and they mentioned Raj Bhavan involved. So I doubt my phones are taped. This undemocratic situation is there in this state, particularly in respecting the governor. So I want to clarify all those things. So only I called you. Thank you very much for assembling him here. And I want to tell that all my activities are people oriented. A transparent Raj Bhavan is there. The Raj Bhavan doors are open to the public for their appeal, and whatever may be the appeal to me, I am responding in a very humanitarian way and in a transparent way. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ ఏపీలో ఈ నెల 11, 12 తేదీలలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని ఏపీ పర్యటన సందర్భంగా వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీని అన్ని విధాలా మోసం చేసి సిగ్గు లేకుండా ప్రధాని వస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ కూడా అధికార యంత్రాంగాన్ని ప్రధాని పర్యటనకు వినియోగిస్తున్నారని, వేల కోట్లతో ప్లీనరీ సమావేశం తరహాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారు నిలదీస్తాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తాము, అదేవిధంగా విభజన హామీలన్నీ కూడా అమలు చేయిస్తామని చెప్పారు. మరి వాళ్ళు అడుగుతా ఉన్నాం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చాడని అడుగుతా ఉన్నాం. పోనీ విభజన హామీలు ఏమైనా సక్రమంగా అమలు చేశారా? ఈనాటికి కూడా ఇంకా సందిగ్ధత
ఇవాళ విశాఖ రైల్వే జోన్ కూడా శంకుస్థాపన అన్నారు, ఇవాళ అది ఇక్కడ అజెండాలో లేకుండా పోయింది. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఇవ్వకుండా నిధులు బంద్ చేశారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్న కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు వారు అలాంటి ప్యాకేజ్ ఇవ్వకుండా 900 కోట్ల రూపాయల లాభాలు సంపాదించి పెడుతున్నటువంటి జాతికి, రాష్ట్రానికి గర్వకారణంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే అందుకు మీరు సన్మానం చేస్తున్నారా? మీరు అసెంబ్లీ తీర్మానం చేసింది ప్రైవేటీకరణ చేయటం లేదని, కనీసం స్పందించలేదు ప్రధానమంత్రి. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రికి మీరు స్వాగతం చెబుతున్నారు, సన్మానిస్తున్నారు? సమాధానం చెప్పాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా సరే 11వ తేదీ ఆయన వస్తున్న సందర్భంలో మీరు భారీ ఎత్తున ప్రభుత్వం ధనాన్ని కూడా తీసుకుపోయి ఆయన సన్మానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ డిమాండ్స్ని బహిరంగంగా ప్రధానమంత్రిని అడిగి ఆయన నుంచి సమాధానం రాబట్టండి. మీరు విద్వేష వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్ మంజూరైంది. దాదాపుగా 40 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయనకు బెయిల్ దక్కింది. రాజా సింగ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఇకపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని రాజా సింగ్ కు హైకోర్టు సూచించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు కూడా చేయవద్దని సూచించింది. అంతేకాకుండా మీడియాతో మాట్లాడరాదని, ర్యాలీలు చేపట్టరాదని కూడా రాజా సింగ్ కు కోర్టు షరతులను విధించింది. తక్షణమే రాజా సింగ్ ను విడుదల చేయాలని పోలీసు శాఖకు హైకోర్టు ఆదేశాలను జారీ చేశారు. ఆ తరఫున సీనియర్ అడ్వకేట్ ఎల్ రవిచంద్ర గారు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేశారు. ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత హానరబుల్ హైకోర్టు ఈరోజు రాజా సింగ్ గారిపై పెట్టినటువంటి పీడీ యాక్ట్ను కొట్టివేస్తూ ఆయనను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆ ఆర్డర్తో పాటు కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కండిషన్లో భాగంగా ఈరోజు రాజా సింగ్ గారు రిలీజ్ అయిన వెంటనే ఎటువంటి ర్యాలీలు తీయడం కానీ, ఈరోజు బయటికి వెళ్ళిన సందర్భంగా ర్యాలీలు తీయడం కానీ, మీడియాను అడ్రస్ చేయకూడదని చెప్పి కండిషన్ పెట్టారు. రెండో కండిషన్ ఏంటంటే ఆయన ఫ్యామిలీ యొక్క ఇమీడియట్ 4 ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ అలాంగ్ విత్ అడ్వకేట్, అంటే నేను తప్ప ఎవరు కూడా ఆయనను అకంపెనీ చేయొద్దు రిలీజ్ తరించి. మూడో కండిషను ఆయన ఎటువంటి డెరగేటరీ ఇన్ఫ్లమేటరీ స్పీచెస్ ఇవ్వడం కానీ, అవి సోషల్ మీడియాలో పెట్టడం కానీ చేయకూడదని కండిషన్స్ పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో నిధులు దుర్వినియోగంపై గత సెప్టెంబర్ మాసం నుంచి దర్యాప్తు కొనసాగుతుండగా లోతైన దర్యాప్తు కొరకు ప్రైవేట్ దర్యాప్తు సంస్థలకు అప్పగించినప్పటికీ వారు ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు దర్యాప్తును అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ముమ్మర దర్యాప్తు కొరకై ఏసీబీ అధికారులు నెల్లూరు రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం ప్రాంతంలో పౌర సరఫరాల శాఖ అధికారుల నివాసాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ కుంభకోణంపై ప్రత్యేక బృందాలు ఏర్పడిన అవినీతి నిరోధక శాఖ అధికారులు నెల్లూరు, ఒంగోలు, విజయవాడలలోని పలు ప్రాంతాలలో క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ రామ్మోహన్ వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మేరకు నెల్లూరు వేదాయపాలెం ల్యాండ్ పోలీసు వారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. దీంట్లో వాళ్ళు మొత్తం 11 మంది ముద్దాయిల్లో 3 పబ్లిక్ సర్వెంట్స్ని వాళ్ళు అరెస్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరిని వాళ్ళు అరెస్ట్ చేశారు. తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని కూడా ఒక 3 అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమంది అఫీషియల్స్, కొంతమంది అన్అఫీషియల్స్ కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇది అక్టోబర్ 14వ తారీఖున ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత మొన్న 6వ తారీఖున ఈ నెల నవంబర్ 6వ తారీఖున మా ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ కేసుని మేము టేకప్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మేము చేస్తున్నాము. కేసులో దర్యాప్తులో భాగంగా ఇక్కడ మొత్తం నెల్లూరు జిల్లాలో రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామంలో స్పైసెస్ పార్క్ ను మంత్రి విడుదల రజని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రజని విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 11న ఐటీసీ ప్రాసెసింగ్ యూనిట్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి విడుదల రజని వివరించారు. 250 కోట్లతో ఐటీసీ వారు ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా 10,000 ఎకరాల రైతులకు మేలు జరుగుతుందని మంత్రి విడుదల రజని చెప్పారు. రైతుల పక్షపాతిగా ఈరోజు జగనన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా రైతులకు సంబంధించి ఎక్కడ ఏ ఇబ్బంది వాటిల్లకుండా రైతుల పక్షాన ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆనాడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
రైతు బాంధవుడిగా ఉన్నారు. మరి అదే బాటలో ఈరోజు తన తనయుడిగా మన జగనన్న కూడా రైతులకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రైతు సంక్షేమంగా దిశగా ఈ రాష్ట్రంలో దూసుకుపోతుండడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఏదైతే ఈ స్పైసెస్ పార్క్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో, మరి ఇది జగనన్న నాయకత్వంలో ఇలాంటి అభివృద్ధి చేసుకోవటము చాలా సంతోషంగా ఉంది. మరి దీని ద్వారా దాదాపు ఇక్కడ ఒక 250 కోట్ల వ్యయంతో ఈ ఐటీసీ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఈ చుట్టుపక్కనున్న చాలా దాదాపు ఒక 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతుల ఏదైతే ప్రొడ్యూస్ ఉంటుందో వాటిని ఈ ప్రాసెసింగ్ యూనిట్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి ఈ ప్రాసెసింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎంతగానో మేలు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము కాబట్టి మన ప్రాంతంలో, అందులోనూ మన గుంటూరు జిల్లాలో అందరికీ కూడా తెలుసు, ఎక్కువ కూడా టీడీపీ హయాంలో జరిగిన పనులు తప్ప వైసీపీ సర్కార్ పాలనలో ఒక్క పని కూడా జరగలేదని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. చేతకాని ఎమ్మెల్యే కారణంగా విజయవాడ వాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగరంలో బ్యాంకులు కూడా వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొందన్నారు. సమస్యలపై గడప గడపకు స్థానిక ఎమ్మెల్యే వస్తే ప్రజలు నిలదీయాలన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలలో 38 లక్షల రూపాయలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్ల పనులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పట్టణాలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయని ఆమె అన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరించారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో 8వ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభ కార్యక్రమంలోనూ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు, క్రీడాకారులు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిబిషన్ ను రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరికృష్ణ భూపతి ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ దినోత్సవం పురస్కరించుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 12న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ రకరకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయ సహాయం ఏ విధంగా అందజేయాలి, వాటికి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలాగే ఈ న్యాయ సహాయం అందించడంలో ఎవరు చేయూతను అందిస్తారు, ఇక్కడ వరకు సక్సెస్ అయిన స్టోరీస్ ఏమిటి, ఏ విధంగా మనం వీటిని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తున్నాం, ఈ విషయాలన్నీ కూడా ఈ స్టాల్స్లో అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిలో సౌకర్యంగా అందరికీ కూడా వివరిస్తారు. ఇక్కడ నాతో పాటు నా సహన్యాయమూర్తులు, అలాగే న్యాయవాదులు వీరంతా కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. ఈ న్యాయ దినోత్సవాన్ని, న్యాయ సహాయ దినోత్సవాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇది ఏర్పాటు చేయబడింది. దీన్ని ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని, అలాగే ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. దాన్ని చాలా విస్తృతంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఇప్పటికే చాలా కేసులు అందులో పరిష్కరించబడ్డాయి. అలా ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని
ఎక్కువ లాభాన్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సంతానం లేని మహిళలలో అవగాహన పెరగాలని 49 సెంటర్ డాక్టర్ జ్యోతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 49 సెంటర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ సంతాన లేనిపై మహిళల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. 49 లో అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్ జ్యోతి వెల్లడించారు. న్యూస్తో మీ అందరి ముందు వచ్చాను ఈరోజు. మన 49 ఆర్గనైజేషన్ 10 ఇయర్స్ యానివర్సరీ అనమాట ఈ మంత్, నవంబర్ మంత్. సో దీంతో పాటు 10,000 హ్యాపీ కపుల్స్ మన ఆర్గనైజేషన్లో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. సో ఈ సందర్భంగా ఈ జాయ్ఫుల్ మూమెంట్ మన 49లో 11th నవంబర్ ఈ ఫ్రైడే మన సెంటర్లో మీరు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. ఆమని గారు వచ్చి మనకి ఐవీఎఫ్ ఫ్రీ క్యాంప్ 50% డిస్కౌంట్తో మేము అనౌన్స్ చేస్తున్నాం. ఎంతోమంది బాధపడే కపుల్స్ ఎస్పెషలీ అంటే కొందరు చాలామంది ఈ ఫర్టిలిటీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటారు. సో ఇటువంటి అయిన ప్రజలకి మన బెస్ట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ 49లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అక్రిడియేటెడ్ ల్యాబ్ అనమాట. సో సక్సెస్ రేట్ చూస్తే వీఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఈ హైయెస్ట్ సక్సెస్ రేట్ మన ప్రజలు 49 ఫర్టిలిటీ ఆర్గనైజేషన్లో ఐవీఎఫ్ అనేది 50% డిస్కౌంట్తో అనౌన్స్ చేస్తున్నాం. 1st నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు అన్ని 49 ఆర్గనైజేషన్ 7 సెంటర్స్లో మన 30 ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అనమాట, హైలీ క్వాలిఫైడ్ స్కిల్ డాక్టర్స్ విత్ ఎంబ్రియాలజీ టీమ్ ఆఫ్ 18 ఎంబ్రియాలజిస్ట్ మేమందరూ ఒక 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ డిసైడ్ చేసుకున్నాం అనమాట. 10 years వీ హ్యావ్ వర్క్ అండ్ మన సొసైటీ కూడా వీ షుడ్ గివ్ బ్యాక్ అని ఈ ఒక ఉద్దేశంతో నేనే కాదు, ఐఎమ్ జస్ట్ రిప్రజెంటింగ్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో 8వ రాష్ట్ర స్థాయి క్రీడల పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల సమాచారంను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆర్టీఎస్ దోహదం చేస్తుందని ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్లు అన్నారు. కనిగిరిలో నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ అరాచక పాలనపై వారు మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ఒక విశ్వాసం తిరిగి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి. ఆ విస్తున్నటువంటి నాయకుడి యొక్క ఆలోచనతో తిరిగి ఆంధ్రప్రదేశ్ ని ఎవరికి పుట్టిన బిడ్డలా సంబంధంగా కాకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా మంచి రాజధాని ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ తిరిగి భారతదేశంలోని 29 రాష్ట్రాలు అగ్రగామి రాష్ట్రంగా ఉంచుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో విడిపోయిన అశాస్త్రీయ విడగొట్టబడిన ఆంధ్రప్రదేశ్ తిరిగి అద్భుతమైనటువంటి అగ్రగామి రాష్ట్రంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు 35,000 ఎకరాలను. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కళ్యాణదుర్గంలో జరిగిన టీడీపీ సమావేశం రసబసగా మారింది. ఇందులో ఇరు వర్గాలు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మండల కమిటీలు ఏర్పాటు చేసే సమయంలో ఇరు వర్గాల కార్యకర్తలు గొడవపడ్డారు. టీడీపీ నాయకులు వారిని వారించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గకుండా కార్యకర్తలు కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఖమ్మంలో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. వైరా రోడ్ బిలీవ్ ఆసుపత్రిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఐటీ దాడుల సమాచారంతో యాజమాన్యం అప్రమత్తమై కీలక పత్రాలు హాస్పిటల్ వెనక భాగం నుండి తరలించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ నుండి వచ్చిన ఐటీ ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగించింది. ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా ఐటీ దాడుల నేపథ్యంలో నగరంలో వ్యాపారస్తులు ఉలిక్కిపడ్డారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గోపి సందర్శించాడు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశాడు. ఎంజీఎం ఆసుపత్రిలో వార్డులను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన వివరించారు. అనంతరం సదరన్ క్యాంపును పరిశీలించారు. వికలాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైద్యులకు సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు గ్రామంలో చందక్ లాబొరేటరీ పరిశ్రమను ఎత్తివేయాలని 6 రోజుల నుంచిగా నిరసన దీక్షను చేస్తున్న స్థానికులు ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. చందక్, ఆస్టర్, అజంతా ఏర్పాటు చేసిన ఓల్డ్ మిషనరీ ద్వారా నడుస్తున్న పరిశ్రమలను తొలగించాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమల వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆయన తెలిపారు. కొండమడుగులో ఉన్న రసాయన పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం చేస్తామని ఆయన వివరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని ఆదిలాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శాంతన్ రావు అన్నారు. జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముందుగా కళాశాల నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సరిపడే క్లాస్ రూమ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా స్పందించి విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తీవ్ర ఆందోళన చేపడతామని ఆయన స్పష్టం చేశారు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లోని 4th బ్లాక్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో ఫ్లాట్ యజమానులు రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ సంఘటన ఎలా జరిగిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దొంగలు రెచ్చిపోయారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అధికారులు పలు ప్రాంతాలలో బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో పలు షాపుల షట్టర్లను ధ్వంసం చేసి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. నగరంలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నగరంలో గస్తీ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏ టైంలో బద్దలు కొట్టారో తెలియదు. మాకు 6 o'clockకి మాకు ఫోన్ చేశారు. రోడ్డు మీద ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి చూసేటప్పటికి తాళం పగల కొట్టేసింది. తాళం బద్దలు కొట్టడం చేతకాక ఆ చెక్కతో సహా కొట్టేశాడు. తాళం గడేమో వంకర చేసేసాడు. సుమారుగా గల్లాలో ఒక 4,000 రూపాయలు క్యాష్ ఉంది. దాన్ని ఎత్తుకుపోయారు. సామాన్ ఏం పోలేదు, క్యాష్ ఫోన్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఈడీ సంజయ్ రౌత్ ను ఈ ఏడాది జూలై 31న అరెస్టు చేసింది. ముంబైలోని ఆర్థర్ జైల్లో ఉన్న ఆయనకు తాజాగా ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనని అరెస్టు చేశారని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సంజయ్ రౌత్ కు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. రైట్, ఇక ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ TV45.